తెలంగాణలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో చర్చించనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబోతున్నారు. పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై దిశానిర్దేశం చేయబోతున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి, ఇప్పటికే ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ప్రజలైతే పానిక్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? కష్టాలపైన రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించబోతుంది. ఇప్పటికే తెలంగాణలో నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఒక కరోనా లాంటి సిచ్యువేషన్ ఉంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి, అన్ని ప్రభుత్వాలు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడదు. నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్దకు ఇటు ఎల్పీజీకి అదేవిధంగా సిఎన్జీ కోసం వాహనదారులంతా కూడా బారులు తీరారు. దీనిపైన కూడా జనమంతా ప్యానిక్ అయ్యి పెద్ద ఎత్తున కూడా అవసరానికంటే ఎక్కువ మొత్తంలో పెట్రోల్ కొట్టించుకోవడం కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం గతంతో పోలిస్తే ఈసారి ఎందుకు ఇలాంటి సమస్య తలెత్తిందని చెప్పేసి క్షేత్రస్థాయిలో ఆరా తీస్తే కనుక ఒకవైపు గతంలో పెట్రోల్ కంపెనీల నుంచి ఒకవైపు డ్యూ ప్రాతిపదికన పెట్రోల్ బంకు డీలర్లు పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ముందు అడ్వాన్స్ ఇండెంట్ కడితేనే వారికి పెట్రోల్ డీజిల్ సప్లై చేస్తున్నాయి పెట్రోల్ కంపెనీలు. దీంతో కొంతమంది పెట్రోల్ బంకుల డీలర్లు ఏదైతే సకాలంలో ఇండెంట్ కట్టలేదో వాళ్ళందరికీ కూడా సకాలంలో ఈ పెట్రోల్ డీజిల్ అందలేదు. దాంతో వారంతా కూడా పెట్రోల్ బంకులకు నో స్టాక్ అని బోర్డు పెట్టారు. ఎక్కడైతే నో స్టాక్ అని బోర్డు పెట్టడంతో కూడా పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి జనం అంతా కూడా భావించి ప్యానిక్ అయ్యి ఎక్కడికక్కడ కూడా వారంతా కూడా ఈ మొత్తం బండ్లతోటి పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టారు. అనేక చోట్ల హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చోట్ల కూడా ఈ పెట్రోల్ బంకుల వద్దకు ఆటో వాళ్ళు కావచ్చు, ఇటు ఎల్పీజీ అదేవిధంగా సిఎన్జీతో నడిచేటువంటి ఆటోలు, వెహికల్స్, కార్లు అన్ని కూడా పెద్ద ఎత్తున కూడా బారులు తీరాయి. మరోవైపు పెట్రోల్ డీజిల్ కష్టాలు లేనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా జనం మాత్రం ముందస్తుగా ఒకవైపు ప్యానిక్ సిచ్యువేషన్లో వాటి వద్ద క్యూ లైన్లో వెళ్ళి పెద్ద ఎత్తున కూడా లైన్లో నిలబడి గంటల తరబడి పెట్రోల్ కొట్టించుకొని వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సివిల్ సప్లై డిపార్ట్మెంట్తో పాటు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సీఎం ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో తలెత్తినటువంటి ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. అనేక చోట్ల జనం ప్యానిక్ సిచ్యువేషన్లో వెళ్ళి ఒక మొత్తం రోడ్ల వెంట ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న రాత్రి ఒకవైపు వర్షం, మరోవైపు పెట్రోల్ బంకుల వద్ద జనం బారులు తీలి ఉండడంతో కూడా రోడ్ల పైన కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. చాలామంది వాహనదారులు తమకు పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న ఒక ఉద్దేశంతో పెట్రోల్ బంకుల వద్దకు వెళ్ళి గంటల తరబడి వెయిట్ చేసి పెట్రోల్ కొట్టించుకొని పోతున్నారు. కొంతమంది ముందు జాగ్రత్తగా క్యాన్లు తీసుకొచ్చి 10 సంఖ్యలో లీటర్ల పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళి ఇళ్లలో స్టాక్ పెట్టుకునేటువంటి ముందు జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి మిడిల్ ఈస్ట్లో ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్లో నిలిచిపోయినటువంటి ఈ పానిక్ సిచ్యువేషన్లో హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, ఎల్ఎన్జీ గ్యాస్ కావచ్చు, అనేక రకాల ఉత్పత్తులకు సంబంధించి ఆగిపోయినామని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక పూర్తిగా విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఈ విపత్తు పరిస్థితులు అన్ని దేశాలు కూడా యుద్ధాన్ని ఆపివేయాలని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కోరుతూ ఉన్నాయి. ఇటు ఇరాన్ కూడా తమ స్వీయ రక్షణ కోసం అమెరికా ఎయిర్ బేస్ల పైన దాడి చేస్తూ ఉంది. అమెరికా సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఖతార్ కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, ఇరాన్ సంబంధించినటువంటి ఇరాక్ ఏరియాలో కావచ్చు, యుఏఈ, సౌదీతో పాటు అనేక దేశాలపైన, ఒమన్తో సహా అన్ని దేశాలపైన అటాక్ చేస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి అనేక పెట్రోల్ ట్యాంకర్స్, ఎల్ఎన్జీ ట్యాంకర్స్ అన్ని కూడా ఆగిపోయాయి. కొన్ని మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో భారత్ చేసినటువంటి ప్రయత్నాల వల్ల కొన్ని ట్యాంకర్లు అయితే బయటకు వచ్చేది కొంత పరిస్థితి సద్దుమణిగిందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పెట్రోలియం కష్టాలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఇష్యూ పైన ఒకవైపు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను సాల్వ్ చేయడం కోసం ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్తో పాటు పెట్రోలియం కంపెనీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేసే అవకాశం కనబడుతుంది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.